ప్రభునామంన అందరికీ శుభములు, వందనమన్నతులండి. మనము చాలామందిమి చేసే పొరపాటు గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నానండి. అదేమనంటే, మనము చాలా విశ్వాసంగా ఉంటాము, చాలా భక్తిగా ఉంటాము, దేవుని కొరకు చాలా త్యాగాలు చేస్తూ ఉంటాము, చాలా స్పిరిచువల్గా ఉంటాము. కానీ మనము చేసే మిస్టేక్ ఒకటి ఉంటుందండి. ఆ మిస్టేక్ వల్లే మనం కావాల్సింది మనము పొందుకోలేకపోతూ ఉంటాము. నా జీవితంలో అయితే అదే మిస్టేక్ ఉందండి. అయితే బహుశా మీలో కూడా కొందరికి ఇది ఉపయోగపడుతుందని మీతో పంచుకోవాలనుకుంటున్నాను, ఒక ఉపమాన భావంతో. మరి ఒక రాజు దగ్గరికి ఒక 10 మంది కలిసి వెళ్ళారండి, వారి అవసరతలు, వారి ఇబ్బందులు చెప్పుకోవడానికి. వెళ్ళినప్పుడు ఆ 10 మంది వారి అవసరతలు వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. 9 మంది వారి అవసరతలు వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. ఆ 9 మందిలో ఒక అతను మరీ బీదగా ఉన్నాడు, కనీసం కాళ్ళకి చెప్పులు కూడా లేవు. అలాంటి పరిస్థితిలో ఉండి ఈ 9 మంది వాళ్ళు చెప్పుకునేవి, వాళ్ళు అనుకునేవి రాజుగారిని అడిగారు, పొందుకున్నారు, వాళ్ళకు కావాల్సినవి వాళ్ళు తీసుకున్నారు. 9వ అతను మాత్రం దండం పెట్టి గౌరవంగా, వినయంగా పక్కకు వెళ్ళిపోతారనమాట. అయితే పక్కన ఉన్న మంత్రి గారు రాజుగారిని అడిగారు, అయ్యా, మరి ఈ 9 మంది వారి అవసరతలు వాళ్ళు చెప్పుకున్నారు, మరి ఆఖరి వ్యక్తి తన అవసరత కూడా తను ఏం కావాలో కొని అడగలేదు. మరి వీళ్ళందరిలో కంటే ఇతనే బాగా పేదవాడిగా ఉన్నాడు. మరి తను ఏమీ అడగకుండా మౌనంగా వెళ్ళిపోయాడు అని చెప్పి ఈ మంత్రి గారు రాజుగారితో అంటారనమాట. అప్పుడు రాజుగారు ఇలా అన్నారు, మరి వీళ్ళు అడిగారు, వారి అవసరత, వాళ్ళ ఇబ్బంది చెప్పారు కనుక వాళ్ళకి నేను అవి ఇచ్చాను. మరి ఇతను నాకేమీ చెప్పలేదు, ఇతని పరిస్థితి, ఇబ్బంది నాకు కనిపిస్తుంది కానీ తను అడగలేదు కదా అని చెప్పి రాజుగారు అంటూ ఉన్నారండి. అలాగున్నే మన జీవితంలో కూడా మీరు అడుగుటలేదు కనుకనే మీరు పొందుకొనటలేదు అని అంటున్నారు ప్రభు. మరి మనమేమంటున్నాము, నేను ఎలా ఉన్నాను, నా పరిస్థితి ఎలా ఉంది, నా దేవునికి తెలీదా, నాకేం అవసరమో తెలీదా, నాకేం ఇబ్బందులో తెలియదా అని నేనైతే అలాగే ఉన్నానండి, అంటూ ఉన్నాము. నీ అవసరతలు ఆయనకి తెలుసు, కానీ నువ్వు అడిగినప్పుడు ఆయన ఇవ్వడము, నువ్వు అడిగింది ఆయనకి ఇవ్వడం కూడా ఆయనకు అది సరైనదిగా ఎంచబడుతుంది. అంటే రాజుగారి దగ్గరకు నువ్వు వెళ్ళినప్పుడు రాజుగారు అన్నీ ఇవ్వగలరని నీకు తెలిసినప్పటికీ నువ్వు అడిగి పొందుకోలేకపోవడం అది నీ దౌర్భాగ్యం. నువ్వేం కావాలో అడిగి తీసుకోవడం, గోజాడి సాధించుకోవడం అది నీ తెలివైన పద్ధతి. కనుక మనము కూడా మనం ఎంత బీదవారుగా ఉన్నామో అలాగా ఇలాగా అనవసరమైన ప్రశ్నలు, అనవసరమైన వాటికి చోటివ్వకుండా అడగడము, అడిగి సాధించుకోవడము, అడిగి పొందుకోవడము తెలుసుకోవాలండి. తెలుసుకొని నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడు మనకు కావలసిన ప్రతి ఒక్కటి క్రీస్తులో ప్రతి ఒక్క అవసరత తీర్చబడుతుంది. అందరికీ తీర్చబడినప్పుడు మరి ఆయన ప్రియ కుమార్తెగా, ఆయన చెప్పిన ఆజ్ఞలు పాటిస్తూ ఆయన ప్రియ కుమార్తెగా ఉన్న నీకు మరింతగా తీర్చబడతాయి కదా. కనుక అడగడం నేర్చుకుందాం, ప్రార్థించడం నేర్చుకుందాం, ఆయన దగ్గర పొందుకోవడం నేర్చుకుందాం. మన పేద స్థితిని బట్టి, మన దౌర్భాగ్య స్థితి నుండి మనం విడుదల పొందుకున్నాం. మీరు అడుగుటలేదు కనుక పొందుకొనటలేదని అన్నారు ఆయన. అటువంటి నేరం మన మీద లేకుండా మనము అడిగి ఆయనలో అన్ని అవసరతలు అన్నీ తీర్చబడతాయి కనుక ఆయన్ని అడిగి పొందుకుందాం. అటువంటి ధన్యత భాగ్యము
ఆయన బిడ్డలైన మనకందరికీ ప్రభు దయచేయను గాక. తప్పులుంటే క్షమించండి. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.